అందరికీ నమస్కారం. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు నగేష్ కుమార్ ఆర్గానిక్ హరితం. మరి ఎండాకాలం అయిపోవచ్చింది. ఇప్పుడైతే బాగా విపరీతమైన ఎండలు ఉన్నాయి. మరి ఈ వర్షాలు కూడా ఇప్పుడిప్పుడే పడుతూ ఉన్నాయి. రోహిణి కార్తె కాబట్టి ఈ వర్షాలు బాగా వర్షాకాలం స్టార్ట్ అయ్యే లోపు మనం ఈ మొక్కలు మొత్తం ప్రూనింగ్ చేసుకోవటం, అలాగే గార్డెన్లో నేల మీద ఎండిపోయిన ఆకులు కానీ పిచ్చి మొక్కలు కానీ అవన్నీ కూడా క్లీన్ చేయటం వల్ల ఏంటంటే ఈ నెమటోస్ కానీ నత్తలు కానీ అలాగే తెల్లదోమ కానీ పెయిన్ బంక్ ఇట్లాంటివన్నీ కూడా తొందరగా మనకు దరిజారవు. గార్డెన్ మొత్తం క్లీన్గా ఉంటే ఏంటంటే తొందరగా స్ప్రెడ్ అవ్వదు. పొరపాటున ఎక్కడన్నా ఇలాంటివి వచ్చినా కానీ తొందరగా స్ప్రెడ్ అవ్వవు. అలాగే నేల కూడా ఎక్కువ నెమ్ము లేకుండా ఈ ఎండకి ఆరిపోతూ ఉంటుంది అన్నమాట. ఈ వర్షాలకి ఎక్కువ వస్తూ ఉంటారు కాబట్టి. అదే ఈ ఎండల్లో ఈ మొత్తం ప్రూనింగ్ అవన్నీ చేయటం వల్ల ఏమవుతుందంటే ఈ వర్షాకాలం స్టార్ట్ అయ్యే టైంకి ఇవన్నీ కూడా మళ్ళీ చిగురుతో స్టార్ట్ అవుతాయి. ఒక్కొక్క బ్రాంచ్ని మనం కట్ చేస్తాం కదా, ఆ బ్రాంచ్ దగ్గర నుంచి 4-5 బ్రాంచెస్ లాగా వస్తూ ఉంటాయి. పూత వస్తుంది అంటారు, చిగురు. మరి ఈ ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ అలాగే ఫ్లవర్స్ కానీ ఏదైనా కానీ అలా కటింగ్ చేయడం వల్ల ఏంటంటే కాపు కూడా ఎక్కువ వస్తుంది అన్నమాట మనకి. ఇలా బలం కూడా ఈ కొమ్మలకి వాటికి తగ్గిపోయి ఈ ఫ్రూటింగ్కి కానీ ఈ ఫ్లవర్స్ కానీ వాటికి ఈ బలం వస్తూ ఉంటుంది. అలాగే మనం ఎంత క్లీన్ చేయడం వల్ల ఏంటంటే ఈ నేల కూడా సారవంతం అవుతుందండి. మొత్తం మనం ఈ పాదులు తీయటం కానీ మట్టి లూజ్ చేయడం కానీ ఇన్ని చేస్తాం కదా, మనం వేసిన ఎరువులన్నీ కూడా ఈ మొక్కలకి ఏర్లకి తొందరగా అందుతాయి అన్నమాట. దానివల్ల పోషకాలు అందడం వల్ల ఏంటంటే ఈ తొందరగా కూడా ఈ మొక్కలు పెరగడానికి ఏర్లు స్ప్రెడ్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే ఈ వర్షాలు స్టార్ట్ అయిన తర్వాత అయితే ఏంటంటే లేట్ అవుతుంది. అందుకని ఇప్పుడే మనం చేసుకోవాలి. సీడింగ్ ట్రైలో సీడింగ్ కూడా చేసుకొని వర్షాలు పడ్డప్పుడు మనం నాటుకుంటాం.